ఇది మైసూర్ సన్నాలండి. దీన్ని జూన్ 20లో నారబోసాను, బీజామృతం శుద్ధి చేసి. నారబోసినాక జూలై 21కి నాటేశాను. ఎందుకంటే కొద్దిగా వాటర్ ప్రాబ్లం వల్ల నెల రోజులు నాటేసినాం. ఈ శ్రీ పద్ధతిలో పెట్టానండి. ఫీట్ పెట్టాను 30 సెంటీమీటర్లు. ఫీట్ పెట్టడం వల్ల దుబ్బు 40 పిలకలు వచ్చినాయి. 40 పిలకలు రావడం వల్ల మనకు గాలి వెలుతురు బాగుంది. ఫీట్ పెట్టడం వల్ల పిలకలు బాగున్నాయి. హీలింగ్ కూడా బాగానే వచ్చింది. దీనికి ఫస్ట్ ఏం చేశానంటే పెసర వేసి దున్నేసి నాటు పెట్టామండి. దీన్ని జూలై 21 అప్పుడు నాటు పెట్టేటప్పుడు ఏం చేసినామంటే 4 బ్యాగుల ఘనజీవామృతం చల్లాము. ఘనజీవామృతం చల్లి నాటేసినాం. నాటేసినాక 20 రోజులకు వీడర్తో కలుపు తీసినాం. వీడర్తో కలుపు తీసి సాల మధ్యలో ఇంకేమైనా కలుపు సమస్యలు ఉన్నాయో 4 కూలర్లో పెట్టి కలుపు తీసినాం. దీనికి ఎలాంటి రసాయనాలు వేయలేదు. జీవామృతం ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్లో ఇవ్వడం జరిగింది. జీవామృతం ప్రతి 15 రోజులకు ఒకసారి మన నీళ్ళలో వదిలేయడం. అలా వదిలేయడం వల్ల పైరు ఆరోగ్యంగా పెరిగింది. దీనికి కాండం తొలసి పురుగు వచ్చింది. ఫస్ట్ సారి కాండం తొలసి పురుగు వస్తే అగ్నాస్త్రం కొట్టినాం. అగ్నాస్త్రంను మళ్ళీ పోతే బ్రహ్మాస్త్రం అలా కొట్టడం జరిగింది. ఈ కాండం తొలసి పురుగు అయింది. తర్వాతి క్రమంలో ఏమైనా తెగులు సమస్యలు వస్తాయంటే దశపర్ణి కషాయం పిచికారి చేయడం జరిగింది. పూత దశలో పుల్లమజ్జిగ పిచికారి చేసినామండి. ఇప్పుడు ఇలా పిచికారి చేయడంలో ఈ మొక్కలు ఆరోగ్యంగా మంచిగా ఏపుగా పెరిగినాయి. హీలింగ్ కూడా బాగానే వచ్చింది. ఇది ఈ మైసూర్ సన్నాలు దీంతోపాటు ఢిల్లీ బాస్మతి, దూదేశ్వరు, నారాయణ కామిని ఇవి 4 రకాలు కూడా సేమ్ పరిస్థితుల్లో వేయడం జరిగింది. ఈ మైసూర్ సన్నాలు చిన్నపిల్లలకి అన్నప్రాసన రోజు పెడతారంట. ఇది మంచి పోషక విలువలు కలిగిన రకం. ఇది మంచిగా ఉంది. మన శ్రీ పద్ధతిలో పెట్టడం వల్ల పిలకలు ఎక్కువ వచ్చినాయి. దుబ్బు బాగా కట్టింది. ఇప్పుడు ప్రతి మొక్కకి వెన్నులు రావడం, గాలి తాకి మంచిగా వెన్నులు ఒకే సైజులో ఉండడం జరిగింది. ప్రతి వెన్ను కూడా అన్నీ ఒకే సైజులో ఉండడం జరిగింది. సహజ పద్ధతిలో పండించినాం కాబట్టి పెట్టుబడులు తక్కువే. కూలీల ఖర్చు అది అన్నీ ఒక 4-5 వేలు వచ్చినాయి. అంతకు ఎక్కువైతే ఏం రాలేదు. మనం మిగతా అస్త్రాలన్నీ మనం సొంతంగా తయారు చేసుకున్నవే. అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం ఇలాంటివన్నీ మనం సొంతంగా తయారు చేసుకున్నాం. ఇప్పుడు పక్కమటి రసాయనాల కంటే ఈ పద్ధతిలో బాగుంది. ఇప్పుడు వాళ్ళు కెమికల్ వేసినా ఏదేసినా దీనికంటే ఎక్కువ పెద్ద దిగుబడి ఏం లేదు. దాంట్లో దోమ కానీ దానికని వేల ఖర్చు వెచ్చిస్తే మందులు కొట్టడం జరుగుతుంది. దీనిలో ఏం లేదు. మనం చిన్న చిన్న అస్త్రాలు తయారు చేసుకొని కొట్టుకుంటే అయిపోద్ది ముందే. ఇప్పుడు సేమ్ దిగుబడి మిగతా రకాలు హైబ్రిడ్ రకాలకు ఈ రకాలకు సేమ్ దిగుబడి రావడం జరుగుతుంది. ఎకరాకు రసాయన వ్యవసాయంలో మేము ఇంతకుముందు పండించినప్పుడు 25,000 పెట్టుబడి వస్తుంది కంపల్సరీ. ఎంత తక్కువ పెట్టినా 25,000 పెట్టుబడి కెమికల్ విషయంలో రావడం జరుగుతుంది. దీంట్లో ఏం కెమికల్ లేదు. ఒక 5,000 పెట్టుబడి అంతే. 5,000 వల్ల మనకు ఎకరా దిగుబడి వచ్చేస్తుంది. లేబర్కే ఎక్కువ పెట్టడం జరిగింది. 5,000లో లేబర్కే జరుగుతుంది. ఇప్పుడు దున్నియడం చేయడం అన్నీ సేమ్. దీని తేడా ఏముండదు. కాకపోతే మనం చేను బలంగా పెంచుకోవాలి. బలంగా అంటే కింద సేంద్రియ పదార్థం వేసుకోవాలి, కొంచెం పచ్చిరొట్ట పైరులు వేసుకోవాలి, జీవామృతం ఇలా కషాయాలు అవన్నీ చేసుకుంటే మనకి సేమ్ దిగుబడి. వాళ్ళ దానికి మన దానికి పోల్చుకోలేము అసలు. తర్వాత దిగుబడిలో మనం పెసర వేసినాం అన్నట్టు. దీని ముందు ఫస్ట్ వరి నాటడానికి ముందు పెసర పూత దశ టైంలో దున్నేయడం జరిగింది. దున్నేయడం వల్ల ఇలా ఆరోగ్యంగా మంచిగా వచ్చింది అన్నట్టు.